వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. కొన్నిసార్లు మన లైఫ్ మీద మనకే విసుగు వచ్చినప్పుడు ఏం లైఫ్ రా ఇది, మరీ కుక్క బతుక అయిపోయిందని తిట్టుకుంటాం. కుక్క లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడకుక్క లైఫ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మనిషి జీవితాన్ని కుక్కతో పోల్చుతుంటారు. కానీ ఈ కుక్క అలా కాదు. ఏమన్నా లైఫ్ ఈ కుక్కది. విలాసవంతమైన విల్లాలు, BMW కార్లు, కోట్లల్ల ఆస్తులు ఈ కుక్క సొంతమండి. ఇలాంటి కుక్క బతుకు అందరూ కోరుకుంటారు. అసలు ఏంటి స్టోరీ? కుక్కకు ఎలా ఇంత ఆస్తి వచ్చింది? ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. కుక్క పేరు గుందార్ V1. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. గుందార్ మాడోనా పాత ఇంట్లో నివసిస్తున్నాడు. గుందార్ ప్రస్తుతం 65 మిలియన్ల విలువైన ఇంట్లో నివసిస్తోంది. గుందార్ దగ్గర విలాసవంతమైన బంగ్లా ఉంది. చుట్టూ తిరగడానికి ఒక కారు, ప్రైవేటు షిప్ సౌకర్యం అందుబాటులో ఉంది. దాని స్వంత ఫుట్బాల్ క్లబ్ ఉంది. ఇది తరచుగా ప్రైవేట్ నౌకల్లో ప్రయాణిస్తుంది. గుందార్ ఈ డబ్బుపై గుందార్కు నియంత్రణ లేదు. మధ్యవర్తి 66 ఏండ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిచియో మియాన్. అతను డాగ్ మరియు డాగ్ వెల్త్ను పర్యవేక్షిస్తాడు. కుక్కకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం వారి బాధ్యత. ఖరీదైన ఇల్లు, పనిచేసేవారు, విలాసవంతమైన కారుతో సహా గుందార్కు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్య కలగడం సహజం. గుందార్కు ఇంత ఆస్తి రావడానికి కారణం జర్మనీకి చెందిన క్లారోటా లెబెన్స్టైన్ అసలు యజమాని. 277 మిలియన్ల సంపద ఉన్నప్పటికీ క్లారోటా లిబెన్స్టైన్ ఒంటరిగా ఉంది. అతనికి కుటుంబ సభ్యులు లేరు. చనిపోయే ముందు తన ఆస్తులన్నీ తన పెంపుడు కుక్క మీద రాశాడు. లూసీ క్లార్సన్ కుక్క యొక్క PARO ప్రకారం క్లారోటా లిబెన్స్టైన్ ఆమె చివరి రోజుల్లో ఆమెతో ఎవరూ లేరు. అతనికి కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత స్నేహితులు లేరు. వారి వద్ద ఉన్నది గుందార్ మాత్రమే. అతనికి ఈ కుక్క అంటే చాలా ఇష్టం. అలా తన ఆస్తి మొత్తం గుందార్ పేరు మీద రాశాడు. అప్పుడు గుందార్ ట్రస్ట్ ఏర్పడింది. ఆ విధంగా డబ్బు గుందార్ వద్ద ఉండి భవిష్యత్తులో అతని పిల్లలకు వెళ్తుంది. క్లారోటా లిబెన్స్టైన్ వదిలిపెట్టిన డబ్బుతో ఇల్లు మరియు ఓడ విక్రయించారు. గుందార్ సంపన్న కుటుంబం నుండి వచ్చాడు. దీని ఆస్తి ఏ రహస్య వ్యక్తికి చెందినది కాదు. గుందార్ గురించి చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్.